చిన్న జీవిత నావనాది నిన్నె గురిగా పయనమైనది. చిన్న జీవిత నావనాది నిన్నె గురిగా పయనమైనది. ఎన్నో శోధనలెన్నో భయములు, ఎన్నో శోధనలెన్నో భయములు కన్న తండ్రి కానరావా. ఆదుకోవయ్యా నన్ను, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా. ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. దీని మీనింగ్ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీ ఎడల ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను చూచి తిని అని రాయబడింది. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే నేను నిన్ను చూశాను అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని యందు దృష్టి నిలిపి మనం రక్షణ పొందాం, ఎందుకంటే మన యొక్క దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల రక్షణ. రక్షణ పొందిన నాటి నుండి రోజు రోజుకు క్రీస్తు సారూప్యములోనికి మార్చబడే మనం దేవుని పైన ఆధారపడాలి, వాక్యమే చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుడు అంటే మనకి ఇష్టమని తెలిసి దేవుని పైన ఆధారపడుతూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తుంటామో, ఆజ్ఞలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, వాటిని అనుసరించి నడిచిన యెడల ప్రతి విధమైన పరిస్థితిని దేవుడు గమనిస్తూ ఉంటాడు. ప్రతి క్షణము నిన్నే చూస్తూ ఉంటాడు. మనం రోజు రోజు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతూ ఉంటే దేవునికి ఇష్టం. అప్పుడు నీ దేవుడైన యెహోవా నీ పరిస్థితి అంతటిని, నీ యొక్క అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, వాటి నుంచి విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ వాగ్దానం తెలియజేస్తుంది. విడిపించటం మాత్రమే కాదు, నీ శత్రువులను నీకు అప్పగించుటకును అని రాయబడ్డది. ప్రతి విధమైన పరిస్థితిని నీకు అనుకూలంగా చేయుటకును అన్నమాట. ఇవి చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు రక్షణ, మారుమనసు, పరిశుద్ధాత్మని కృపావరం నీవు పొందుకున్నావో, ఆ పొందుకున్న ఎప్పుడు ఇటువంటి పరిస్థితి విడిపించడం మాత్రమే కాకుండా నీ ఎడల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక ప్రకారంగా ఆయన నిన్ను నడిపించడం మొదలు పెడతాడు. కానీ నీలో అసహ్యమైనది అనగా దేవుని వాక్యానికి విరుద్ధమైంది ఏదైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవాలని రాయబడింది. నీ పాలెము అనగా నీ యొక్క దేహమే కావచ్చు, దేహంలో ఉన్న ప్రతి అవయవం కావచ్చు, నీ ఆలోచన, నీ మాట, నీ చూపులు, నీ యొక్క క్రియలు, ఇవన్నిటి కూడా దేవుడు స్కానింగ్ చేస్తూ నిన్ను విడిపిస్తాడు. తర్వాత నీ శత్రువులు నీకు అప్పగిస్తాడు. కానీ నీలో నీ ఏదైనా చేదైన వేరు రిపీట్ అవుతుంది అని అంటే మాత్రము దాన్ని నిశ్చింతగా చూసి నిన్ను విసర్జిస్తాడట. కాబట్టి దేవుని యందు భయం, భక్తి కలిగి ఉన్నట్లయితే అటువంటి వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటినీ విడుదల చేయటము జరుగుతుంది. తర్వాత నీ పాలెమును, నీ యొక్క ప్రావియన్స్ని, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితి అంతటిని కూడా ఆయన చూచి నీ పాలెము పరిశుద్ధంగా ఉన్నదని తెలుసుకొని నీ ఎడల దేవుని ప్రణాళిక ప్రకారంగా నీ జీవిత కాలం అంతా నడిపిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన వాక్యములు నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు మీరు నిన్ను నా నోటిని బూరగా వాడుకొని మా ప్రియులకు కావలసిన ఆత్మీయ ఆహారముగా మార్చమని ఎవరెవరైతే ప్రభు ఈ వాక్యమును వింటున్నారో, వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు వారికి ఇవ్వండి. వారు ఈ వాక్యాలను హృదయం అనే పలకపైన రాసుకుంటకును, కంఠభూషంగా ధరించుకుంటకును,
కరుణ మధ్యలో బాసిగలు కట్టుకుంటూ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.